హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంగీత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం యాడ్వర్బ్స్ గురించి నేర్చుకుందాం. డూ యూ నో వాట్ ఆర్ యాడ్వర్బ్స్? ఇఫ్ యూ నో, ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. An adverb is a word that can modify or describe a verb, an adjective, another adverb, or even a whole sentence. Adverb అంటే ఆల్రెడీ ఒక adjective కానీ verb కానీ ఇంకొక adverb కానీ లేదా హోల్ సెంటెన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఫ్రేజ్ని కానీ ఒక క్లాజ్ని కానీ దేన్నైనా గురించి విశదీకరించేది, వివరించేది. సో యాడ్వర్బ్ మనకి ఏ విషయాలు చెప్తుందంటే ఎలా జరిగింది, హౌ, ఎప్పుడు జరిగింది, వెన్, ఎక్కడ జరిగింది, వేర్, ఎంతలా జరిగింది, హౌ మచ్, ఎంత తరచుగా జరిగింది, హౌ ఆఫెన్, ఇవన్నిటిని గురించి కూడా మనకి యాడ్వర్బ్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఒక నౌన్ యా ప్రొనౌన్, ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఒక వస్తువు గురించి మనకి దాని యొక్క క్వాలిటీ, గుణ విశేషాలు మనకి యాడ్జెక్టివ్ ద్వారా తెలుస్తాయి. ఒక పని జరిగింది, దాని యొక్క గుణ విశేషాలు మనకు యాడ్వర్బ్ ద్వారా తెలుస్తాయి. ఆల్రెడీ ఒక యాడ్జెక్టివ్ ఉంది, దాని గురించి మరింత వివరణ మనకి యాడ్వర్బ్ ద్వారా తెలుస్తుంది. హౌ అనేటువంటిది అంటే ఎలా జరిగింది అని చెప్పడానికి మనకి కొన్ని యాడ్వర్బ్స్ వాడతాం. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఎలా జరిగింది అని చెప్పడానికి వాడేటువంటి యాడ్వర్బ్స్ అన్ని కూడా చివరిలో LYతో ఎండ్ అవుతాయి. చివరిలో LY వచ్చేవన్నీ కూడా మ్యాక్సిమం యాడ్వర్బ్స్. క్విక్లీ, సాఫ్ట్లీ, మృదువుగా, స్లోలీ, నెమ్మదిగా, క్విక్లీ, త్వరగా, క్వైట్లీ, ప్రశాంతంగా, లౌడ్లీ, బిగ్గరగా, యాంగ్రీలీ, కోపంగా, పీస్ఫుల్లీ, శాంతంగా, స్పీడీలీ, వేగంగా, షైలీ, సిగ్గుగా. అలాగే ఎప్పుడు జరిగేటటువంటి ప్రశ్నకు కూడా ఆన్సర్ని ఇస్తాయి. వ్యాన్, టుడే, ఇవాళ, ఆఫ్టర్వర్డ్, తరువాత, సూన్, త్వరలో, టుమారో, రేపు, ఆఫ్టర్, తరువాత, నౌ, ఇప్పుడు, లేటర్, తర్వాత, ఆల్వేజ్, ఎల్లప్పుడూ, ఆఫెన్, తరచుగా. అలాగే వేర్ అనేటువంటి అంటే ఎక్కడ జరిగింది, ప్రదేశం, దాని గురించి కూడా మనకి ఆన్సర్ ఇస్తారు. ఇన్సైడ్, అవుట్ సైడ్, హియర్, దేర్, అప్, డౌన్, నియర్ బై, అరౌండ్, బిలో. హౌ మచ్, ఎంతగా జరిగింది, ఈ ఫ్రీక్వెన్సీని కూడా మనకి చెప్తుంది. బ్యార్లీ అంటే అరుదుగా, నియర్లీ దగ్గరగా, నియర్ బై కొంచెం కొంచెంగా, ఆల్మోస్ట్ కంప్లీట్గా, ఫెయిర్లీ పర్వాలేదు అనిపించేలా, జస్ట్ ఏమాత్రంగా, ఎక్స్ట్రీమ్లీ విపరీతంగా, వెరీ చాలా ఎక్కువగా, అబ్సల్యూట్లీ పూర్తిగా. హౌ ఆఫెన్ ఇది ఎన్నిసార్లు జరిగింది, ఎన్ని మార్లు జరిగింది అనేది మళ్ళీ చెప్తుంది. ఆల్వేజ్ ఎల్లప్పుడూ, నెవర్ ఎప్పుడూ కాదు, ఆఫెన్ తరచుగా, యూజువల్లీ సాధారణంగా, సెల్డమ్ అరుదుగా, జనరల్లీ సాధారణంగా, రేర్లీ అరుదుగా, నార్మల్లీ కొంచెం పర్వాలేదనే స్థాయిలో, సమ్ టైమ్స్ కొన్నిసార్లు. ఇప్పుడు మనం యాడ్వర్బ్స్ అండ్ వాటి యొక్క రకాలు, అవి ఏ ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తుందని తెలుసుకుందాం. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇస్తాను, అందులో ఉన్నటువంటి యాడ్వర్బ్స్ ఏంటో పట్టుకోవడానికి ట్రై చేయండి. టుమారో we will all be going to the beach, Susan announced excitedly. సో ఇందులో ఉన్నటువంటి యాడ్వర్బ్స్ ఏవో మీరు పట్టుకోవడానికి ప్రయత్నించండి. 5 seconds టైం ఇస్తున్నాను. టుమారో ఎప్పుడు, రేపు, దాని ఆన్సర్ టుమారో వస్తుంది. వీ విల్ ఆల్ బీ గోయింగ్ టు ద బీచ్, సుసాన్ అనౌన్స్డ్. సుసాన్ ఏ విధంగా అనౌన్స్ చేసింది? ఎగ్జైటెడ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, షీ జెంట్లీ క్లోజ్డ్ ద డోర్ బిహైండ్ హెర్ అండ్ ఫెల్ అస్లీప్ పీస్ఫుల్లీ. ఇందులో ఉన్నటువంటి యాడ్వర్బ్స్ ఏంటో పట్టుకోవడానికి మీరు ట్రై చేయండి. She gently closed the door behind her and fell asleep peacefully. ఆమె ఎలా క్లోజ్ చేసింది? జెంట్లీ, నెమ్మదిగా. ద డోర్ బిహైండ్, ఎక్కడి డోర్ అండి? ఆమె వెనుకల ఉన్నటువంటి డోర్. అండ్ ఫెల్ అస్లీప్, ఏ విధంగా నిద్రపోయింది? ప్రశాంతంగా, పీస్ఫుల్లీ. So friends, I hope you understood about adverbs. If you have any doubts, please type in the comment box. Thanks for watching my video patiently. Please subscribe to Angla Samhita YouTube channel. Have a nice time.